ఆశ్చర్యపరిచే మియాజాకి మామిడి ఇప్పుడు మన ఆంధ్రాలో జపాన్ సూర్యుడి గుడ్డు మామిడి లక్షల్లో ధర తెలుగు రైతుల చేతుల్లో కొత్త ప్రయోగం ఏంటి దీని ప్రత్యేకత ఆ వివరాలేంటి స్పెషల్ స్టోరీ పండ్లలో రాజరాజుగా పేరుగాంచిన మామిడి సీజన్ మొదలైంది. వేసవి వేడి ఎంత పెరిగితే మార్కెట్లో మామిడి రుచులు అంతగా పెరుగుతాయి. బంగినపల్లి, రసాలు, చక్కెరకేళి ఇలా ఎన్నో రకాల మామిడి పండ్లు మనం ముందుకొచ్చి రుచి చూడమంటూ ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ ఈ రోజు మనం చూడబోయే మామిడి మాత్రం సాధారణం కాదు. ధర వింటే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ మామిడి కిలో ధరతో అంతర్జాతీయ మార్కెట్లో భలే డిమాండ్ ఉంది. అవును, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా గుర్తింపు పొందిన మియాజాకి మామిడి ఇప్పుడు మన తెలుగు నేల మీద కూడా పండుతోంది. జపాన్ దేశంలో పుట్టిన ఈ అరుదైన పండు సూర్యుని గుడ్డు అని అర్థం. అక్కడి ప్రత్యేక వాతావరణం ఎంతో జాగ్రత్తలతో సాగు చేసే పెంచే ఈ మామిడి ఇప్పుడు మన రైతుల శ్రమతో ఆంధ్రప్రదేశ్ నేలపై కూడా కాస్తోంది. ఈ మామిడి ప్రత్యేకత ఏంటంటే దీని రంగు ముదురు ఎరుపు రంగులో మెరిసిపోతూ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. సాధారణంగా మనం చూసే పసుపు లేదా ఆకుపచ్చ మామిడితో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కానీ దీని ప్రత్యేక రంగుతో మాత్రమే కాదు, రుచిలో కూడా అద్భుతమే. గుజ్జు చాలా మృదువుగా జల్లీలాగా ఉండి పీచు దాదాపుగా ఉండదు. తీపి పరంగా కూడా ఇది ఎంతో ప్రత్యేకం. సుమారు 15% చక్కెర స్థాయితో అమృతంలాగా రుచిగా ఉంటుంది. ఇంత గొప్ప పండును కొనాలంటే కూడా ధైర్యం కావాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఈ మామిడి ధర కిలోకు సుమారు 2,70,000 రూపాయల వరకు ఉంటుంది. జపాన్లో అయితే ఈ పండ్లను వేలం వేస్తారు. మనకి ఇక్కడ పులస చేప ఎలాగో అలాగన్నమాట. ఈ మామిడి రుచి చూడడం అంటే ఎంతో గొప్ప టేస్ట్ ఉన్నట్లు లెక్క. ఒక్క జత మామిడి పండ్లకే లక్షల్లో ధర పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ మామిడి ఎంతో ఉపయోగకరం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే గుణగుణాలు కూడా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఇంతవరకు జపాన్కే పరిమితమైన ఈ రాజసమైన పండు ఇప్పుడు మన రాష్ట్రంలో పండడం విశేషం. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో ఒక పారిశ్రామికవేత్త తన ఫామ్ హౌస్లో ఈ మియాజాకి మామిడిని సాగు చేస్తున్నారు. ప్రత్యేక జాగ్రత్తలతో పెంచుతూ మంచి దిగుబడిని సాధిస్తున్నారు. ఒక్కో మొక్కను చిన్న పిల్లలా చూసుకుంటూ ప్రతి పంటను ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. ఈ మామిడి సాగులో సాధారణ పద్ధతులు పనికిరావు. ప్రత్యేక కవర్లు, ఖచ్చితమైన ఉష్ణోగ్రతలు, సరైన పోషకాలు ఇలా ప్రతి దశలోనూ ఎంతో కేర్ అవసరం. ఒక చిన్న తప్పు జరిగినా పండు నాణ్యత తగ్గిపోతుంది. అందుకే ఫామ్ హౌస్ లో గల మొక్కల కోసం సంరక్షకులను పెట్టి మరీ కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ తోటలో ఎన్ని మొక్కలున్నా ఈ మియాజాకి మామిడి చెట్టే ప్రత్యేక ఆకర్షణ. ఎందుకంటే ఈ పండు ఖరీదు లక్షలు కావడమే, ఆ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉండడమే. మియాజాకీని పండించడం కేవలం వ్యవసాయం చేయడం మాత్రమే కాదు, అదో ప్రెస్టీజియస్ వ్యవహారం. రైతుల కృషి, పట్టుదల, కొత్త ఆలోచనలకి నిదర్శనం. విదేశాల్లో మాత్రమే పండే పండ్లను మన నేలపై కూడా పండించడం ద్వారా మన రైతులు ప్రపంచానికి తమ సామర్థ్యాన్ని చాటుతున్నారు. మొత్తానికి మామిడి అంటే మనకు తెలిసిన రుచులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఇంకా ఎన్నో రకాలున్నాయనే విషయాన్ని మియాజాకి మామిడి మరోమారు గుర్తు చేస్తుంది. పుట్టగుంట సతీష్ కుమార్ మొదట్లో 10 మొక్కలు తెచ్చి తన స్నేహితులకు పంచిపెట్టి తాను కూడా ఫామ్ హౌస్ లో 4 మొక్కలు పెంచడం, అవి కాయలు కాయడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మామిడి రకం కానీ అవకాడో కానీ ఇట్లా ఎక్కువ శాతం నేను తీసుకొచ్చింది కడియం నుంచే తెచ్చాను. కొన్ని పూణే నుంచి కూడా తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత నాతో పాటు వేరే చోట ఫ్రెండ్స్ తెచ్చినవి ఇప్పటివరకు పెద్ద కాపు అయితే రాలేదు. మన ఫామ్ హౌస్లో మాత్రం అన్నీ కాస్తున్నాయి. మొక్క పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాపు అనేది వస్తుంది? అంటే నేను తెచ్చినవి పెద్ద మొక్కలు తెచ్చాను, 3 సంవత్సరాల వయసు ఉన్న మొక్కలు తెచ్చాను. ఇప్పుడు నేను ఈ ప్లాంటేషన్ వేసి కూడా 2 నుంచి 3 సంవత్సరాలు అయింది. ఆ ఫామ్ హౌస్లో దగ్గర 100 రకాల పళ్ళ మొక్కలు కానీ, కూరగాయల మొక్కలు కానీ, ఇతర మొక్కలు ఏదైనా కానీ వేయటం జరిగింది. దాదాపు ఒక 80% అన్నీ కాపు రావటం జరిగింది. కొన్ని విదేశీ జాతి మొక్కలు కూడా వేయటం జరిగింది. దానిలో ఇప్పుడు అవకాడో కాయలు వస్తున్నాయి. అట్లాగే మియాజాకి అని జపాన్కి చెందిన మామిడి రకం ఒకటి, అది కిలో జపాన్లో 2.5 లక్షలు అని చెప్పి చెప్తున్నారు. అటువంటి రకాలు, అట్లాగే 12 రకాల మామిడి రకాలు, ఇతర అన్ని రకాల
చెట్లతో ఫామ్ హౌస్ ఉంది. ఈ దగ్గర ఒక 5 సంవత్సరాల క్రితం నేను ఇవన్నీ ప్లాంటేషన్ చేయటం జరిగింది. ఇవాళ అన్నీ చక్కగా కాయలతో రావటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ ప్రాంతంలో ఆవకాడో పండటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నేనే చూడలేదు. నా ఫామ్ హౌస్లో సుమారు ఒక 5 చెట్లు సుమారు ఒక 100 నుంచి 200 కాయ మధ్యలో కాయలు ఉండటం జరిగింది. అట్లాగే రుద్రాక్షలు కూడా చాలా ఈ ప్రాంతంలో పండటం అనేది నేను చూడలేదు. చాలామంది మిత్రులు కూడా చెప్తారు ఇప్పుడు వరకు చూడలేదని. నా ఫామ్ హౌస్లో దగ్గర సుమారు ఒక 3 చెట్ల నిండా కాపుతో ఉంది. లాస్ట్ ఇయర్ కూడా సుమారు ఒక 100 నుంచి 150 రుద్రాక్ష తయారైన రుద్రాక్షను తీయటం జరిగింది. ఈ సంవత్సరం కూడా మంచి పోపుతో ఉంది. అట్లా కూరగాయలు చాలామందికి తెలియదు ఇప్పుడు ఈ జనరేషన్లో సమ్మకాయ అంటే ఏంటో. అటువంటి సమ్మకాయల నుంచి చాలా రకాల కూరగాయలు, పళ్ళ మొక్కలు ఇటువంటివన్నీ వేయటం, అవన్నీ అప్పుడే కాపులు రావటం కూడా జరిగింది. అన్ని రకాలు సుమారు కలిపి ఒక 100 రకాలు ఉంటాయి. పళ్ళు కానీ, పూలు కానీ, అట్లాగే ఇతర ఔషధ మొక్కలు కానీ, కూరగాయ మొక్కలు కానీ అన్నీ కలిపి 100 రకాలు ఉంటాయి. మొదటి నుంచి ఇలా మొక్కలు పెంచడం అనేది మొదటి నుంచి నాకు మొక్కలు పెంచడం కానీ, ఆవులను పెంచడం కానీ ఒక హాబీ. అట్లాగే ఈ ఫామ్ హౌస్ ఏదో మా పేరెంట్స్ కోసం అని చెప్పి కట్టడం జరిగింది. అక్కడ నుంచి ఈ మొక్కల్ని ఇంకా అతిజాగ్రత్తగా చూడటం వాటి వల్ల ఇంత చక్కటి బిల్డింగ్ రావటం జరిగింది. మీ ఆధ్వర్యంలో కొన్ని సేవా కార్యక్రమాలు జరిగినాయి అన్నారు ఇదే ఫామ్ హౌస్లో. భవిష్యత్తులో తమ ఫామ్ హౌస్లో ఈ మియాజాకి మామిడి మొక్కలను మరిన్ని తీసుకువచ్చి పెంచుతామని అంటున్నారు సతీష్ కుమార్. ఇలాంటి ఖరీదైన మామిడి పళ్ళు ఆంధ్ర రైతులు విరివిరిగా పండించగలిగితే మరిన్ని లాభాలు సాధించవచ్చని తెలుగు రైతులకు సూచిస్తున్నారు ఆయన.